హాయ్ అండి, పనసపొట్టు కూర అయితే చేస్తున్నానండి నేను ఈరోజు. ముందుగా పనసపొట్టుని ఉడకబెట్టుకోవాలండి 4 పొంగులు వచ్చేంత వరకు. తర్వాత జీడిపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పు అండి, చింతపండు రసం కూడా కావాలండి. ముందుగా చూపించిన విధంగా పెనం పెట్టుకునండి శనగపప్పు వేసి ఫ్రై చేసి మినపప్పు, ఆవాలు, అవి బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఆయిల్ మళ్ళీ వేసానండి సరిపోలేదని. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ కర్రీ. ఇది కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి. మా హస్బెండ్ గారు తెచ్చి 4 రోజులు 5 రోజులు అవుతుందండి. చేయమంటున్నారు కానీ నాకు తెలియక నేను చేయట్లేదు. సరే అడుగుతున్నారనేసి నేను ఇంకా చూసి యూట్యూబ్లో ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. నేను ముందుగా పల్లీలు, జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ ఇలాగ ఫ్రై చేసుకుంటే మెత్తబడిపోతాయి అనేసి అవి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి తీసుకుని. తర్వాత పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని తిప్పుకున్నానండి. అది పనసపొట్టు అయితే ఉడకబెట్టి పక్కన వాటర్ అంతా తీసేసుకుని పొడి పొడిలాడిలా పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పసుపు వేసుకున్నానండి. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఈ వీడియో, ఫస్ట్ టైం పెడుతున్నాను. అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇప్పటి వరకు నేను ఏ వీడియో కూడా పెట్టలేదండి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక ఇవన్నీ పనసపొట్టు వేసుకుని తిప్పుకున్నానండి బాగా.